సో n వాల్యూ పెరిగే కొద్దీ ఆర్బిటల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈక్వల్ టు 2, 3, 4 అండ్ 5. సో ఇవన్నీ n వాల్యూస్, రైట్. ఇక్కడ n వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే ఎనర్జీ ఏమైపోద్ది, వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ వాట్ హ్యాపెన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆర్బిట్స్. ఓకే, ఈ రెండు ఫినామినాస్ ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ, రైట్. ఇక్కడ చూడు, n ఈక్వల్ టు 1, ఈ ఆర్బిటల్లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ ఆర్బిటల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఈ చివరి ఆర్బిటల్ n ఈక్వల్ టు 5లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ని ఈ న్యూక్లియస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అట్రాక్ట్ చేసుకుని ఈ ఆర్బిట్లో ఉన్న ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది, 5లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో దీన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి దూరంగా ఉంది కాబట్టి అంత పాసిబుల్ కాదనమాట. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అంత ఈజీ కాదు. కాబట్టి దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో 1తో కంపేర్ చేసుకుంటే 2లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, 3లో ఎక్కువ ఉంటుంది, 2తో కంపేర్ చేసుకుంటే 3తో కంపేర్ చేస్తే 4లో ఎక్కువ ఉంటుంది, 4తో కంపేర్ చేస్తే 5లో ఎక్కువ ఉంటుంది. సో n వాల్యూ పెరిగే కొద్దీ సో ఎనర్జీ అనేది ఏమైపోతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కాన్సెప్ట్, రైట్. ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఈ ఫస్ట్ n ఈక్వల్ టు 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. వెళ్ళే కొద్ది ఈ డిస్టెన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది కదా. n వాల్యూ పెరిగే కొద్ది ఆర్బిట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఈ రెండు ఫినామినాస్, ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, డిస్టెన్స్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఫినామినాస్ ఏం జరుగుతుందంటే ఇలాగైపోతాయి. n వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది, ఇది కూడా. సో ఇది ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయిపోద్ది అనమాట. క్లియర్, రైట్. సో ఇక్కడ ఆర్బిట్ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అంటున్నాం. సో ఇది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. సో సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కాబట్టి దీనికి ఇక్కడ ఏముంటుందంటే యాంగులర్ మొమెంటం ఉంటుంది. యాంగులర్ మొమెంటం నార్మల్గా ఒక బాడీ మూవ్ అయితే దానికి ఉండే ఫిజికల్ ప్రాపర్టీని ఏమని పిలుస్తామంటే మూమెంటం అంటాం. సో ఇది సర్క్యులర్ షేప్లో మూవ్ అవుతుంది కాబట్టి దాన్నే యాంగులర్ మూమెంటం అని పిలుస్తాం. ఓకే, నార్మల్గా మొమెంటంకి ఫార్ములా ఏంటంటే mv అని చెప్తాం అంతే, మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్ మూమెంటం కాబట్టి దాంతోపాటు mvr. ఓకే, యాంగులర్ మూమెంటం mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. దీన్ని ఏమని పిలుస్తామంటే ఇంటిగ్రల్ మల్టిప్లైస్ ఆఫ్ h/2π అంటాం. ఓకే, వేరే h ఈక్వల్ టు హెచ్ని ఏమని పిలుస్తాం, ప్లాంక్ కాన్స్టెంట్ అంటాం దాన్ని, హెచ్ వాల్యూ ఏంటంటే ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత, ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ 6.625 into 10⁻⁻34 joule seconds and h equal to 6.625 into 10⁻⁻27 erg seconds అంటాం. దీన్ని జౌల్స్లో చెప్పొచ్చు, ఎర్గ్స్లో చెప్పొచ్చు. ఎర్గ్స్లో చెప్తే -27, జౌల్స్లో చెప్తే -34 అనమాట. ఓకే, రైట్. ఇది హెచ్ వాల్యూ, రైట్. ఇక్కడ సో n అనేది ఇక్కడ ఆర్బిట్ నెంబర్ అనమాట. n 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు అండ్ సో ఆన్, ఏదన్నా అవ్వచ్చు అక్కడ. ఓకే, సో n వాల్యూస్ ఒకసారి ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఓకే, సో n ఈక్వల్ టు 1, సో nh/2π కదా మనకి. 1 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1h/2π, విచ్ మీన్స్ h/2π. n ఈక్వల్ టు 2 అయితే 2h/2π, 2h/2π అంటే h/π. n ఈక్వల్ టు 3 అయితే 3h/2π, 2 3లో 1.5/π. n ఈక్వల్ టు 4 అయితే 4h/2π. సో 2 4 క్యాన్సిల్ అయిపోతే 2h/π మిగులుద్ది అనమాట. సో యాంగులర్ మొమెంటం వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో యాంగులర్ మొమెంటం ఎంతంటే h/2π ఉంటుంది. అలా కాకుండా థర్డ్ ఆర్బిట్లో అడిగితే 1.5h/π. సో ఇలా కాకుండా 3h/2π అని కూడా చెప్పొచ్చు దాన్ని. సో ఫిఫ్త్ ఆర్బిట్లో 5h/2π ఆర్ 2.5h/2π, 2.5h/π. ఓకే,
సో ఇది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. ఒక ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటమ్ ఏదంటే MVR = NH/2π అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్, ఇది లోయర్ ఎనర్జీ ఆర్బిట్ అనుకుందాం. ఎలక్ట్రాన్ అనేది ఇందులోంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళాలంటే ఎనర్జీ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. సో అలా కాకుండా ఇందులోంచి పైనుంచి కిందకి వెళ్ళింది అనుకోండి, ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోద్ది. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్, ద ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంది కదా, విబ్జిఆర్ ఉంది కదా, ఆ స్పెక్ట్రమ్ ఎప్పుడు ఫార్మ్ అవుతుందంటే ఇలాంటి టైంలోనే ఫార్మ్ అయిపోద్ది. ఓకే, సో ఇది ఈ ఫినామినా గురించి రోజర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పుకున్నాం. మనకి రోజర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలే కదా, రైట్. సో ఇది బోర్స్ అటామిక్ మోడల్లో ఉన్న మెరిట్స్ అన్నమాట. సో డీమెరిట్స్ ఏంటంటే ఇక్కడ బోర్స్ అటామిక్ మోడల్లో ఇతను ఏం చెప్పాడంటే హైడ్రోజన్ ఆటమ్ గురించి, హైడ్రోజన్ లాంటి ఆటమ్స్ గురించి మాత్రమే స్పెక్ట్రమ్ ఫార్మేషన్ గురించి కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ని కానీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, విచ్ మీన్స్ హైడ్రోజన్ అంటే ఇక్కడ హెచ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియం ఉంది, హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇప్పుడు ఇది హైడ్రోజన్ లాగా అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి కదా, అప్పుడు H+ అవుద్ది అనమాట. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా ఇందులో. సో హైడ్రోజన్ లాంటి యాటమ్. దీంతోపాటు లిథియం తీసుకో, లిథియంలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. హైడ్రోజన్ లాగా అవ్వాలంటే లిథియం +2 అవ్వాలన్నమాట. ఇది అంటే 2 ఎలక్ట్రాన్లు పోవాలి. 2 ఎలక్ట్రాన్లు పోతే 2 ఎలక్ట్రాన్లు రిమూవ్ అయిపోతే ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అంటే దేనికి సిమిలర్గా ఉందంటే హైడ్రోజన్ ఆటమ్కి సిమిలర్గా ఉంది. సో హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ విచ్ మీన్స్ He+, Li+2 ఇలాంటి ఆటమ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. దేని గురించి అంటే స్పెక్ట్రమ్ ఫార్మేషన్ గురించి. అదర్ దాన్ హైడ్రోజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. ఆల్ రైట్. ఇక సెకండ్ ఏంటంటే స్టార్క్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. స్టార్క్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 3 జీమన్ ఎఫెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. ఓకే, సో ఇది డీమెరిట్స్ ఆఫ్ ఏంది బోర్స్ అటామిక్ మోడల్. సో స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఏ ఫీల్డ్లో ఉంచుతారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. జీమన్ ఎఫెక్ట్ దేని గురించి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. జీమన్ ఎఫెక్ట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనమాట. రైట్, వీటి గురించి బోర్ అటామిక్ మోడల్లో ఎక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. రైట్, ఇవి బోర్ అటామిక్ మోడల్కి సంబంధించి. క్లియర్, రైట్.